తోక గాంధీ తొండెం గాంధీ కిరికిరి పెడతారు నా కొడుకులు. మేము ప్రిపేర్ అయ్యి రాలే మరి పీకదందుకు వచ్చినా ఈ సన్నాసులకు తెలియదు ఆడవుడు మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటికి వెళ్ళండి. అరే ఏమరుస్తారా బై బేకుక్కలు, కుక్క మూతి పిందే ఈ బీజేపీ పార్టీ. వాడు పిచ్చి పడితే నువ్వు పెడతావా నాకు అర్థం కాదు. సన్నాస దరిద్రుడా మీ బతుకులు చెడా. నన్ను గెలకకు. ఏ తోలు తీస్తావరా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా. ఈ కండలు కరిగినాయి, మిగిలిందే తోలు. ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో. ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొడతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, బూతుల రాజ్యం, బూతుల రాజ్యం అనుకుంటా అసెంబ్లీ బైకాట్ చేసి బయటకు వచ్చింది. ఎవరు? బూతులు మొదలు పెట్టిన నాయకులు. ప్రతిసారి గమనించండి, కేసీఆర్ వస్తాడు, హుషారి గోలెత్తాడు, పోతాడు. మొన్న వారం 10 రోజుల కింద వచ్చిండు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, కృష్ణా జలాలు, కాంగ్రెస్ దోపిడీ, అక్కడ చంద్రబాబు ఎన్డీఏ కూటమి, ఢిల్లీలో నరేంద్ర మోడీ అందరిని ఎండగడతా, కృష్ణా జలాల మీద మహబూబ్ నగర్ ను కాపాడతా, పాలమూరు జిల్లా బీహార్ లాగా అయింది, వాళ్ళని కాపాడతా, మొత్తం 3-4 రోజులలో అయిపోతాయి, కరపత్రాలు మొత్తం రెడీ అవుతానే, భారీ బహిరంగ సభలు పెడతా, అసెంబ్లీలో ఎండగడతా, అన్ని మాట్లాడిందిగా. 29వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు వచ్చిండు, 3 నిమిషాలు కూర్చున్నాడు, సంతకం పెట్టిండు, చలో మళ్ళా ఫామ్ హౌస్ పోయిండు. ఈ మాత్రం దానికి బీఆర్ఎస్ నాయకులు ఎగిరి దునికిల్లు. రేవంత్ రెడ్డి పని కథం, కేసీఆర్ బయటకు వచ్చిండు, పులి బయటకు వచ్చింది, గర్జించుతుంది, రేవంత్ రెడ్డి కుర్చీ ఖాళీ అవుతుంది, మేమే అధికారంలోకి వచ్చినంత మాటలు మాట్లాడేలుగా. ఏమేమి మరి ఇవాళ 2వ తారీఖు వచ్చింది, కేసీఆర్ ఇంకా ఫామ్ హౌస్ లోకి వెళ్ళి రాలేదు, న్యూ ఇయర్ వండుకున్న మటన్ అయిపోలేదు అయింది. కేసీఆర్ ను చూసి మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని భ్రమలో ఉండే నాయకులు కార్యకర్తలు ఆలోచించుకోండి. ఆ పంచ్ డైలాగులు, ఆ హుషారు గోళీలు కావాలంటే మీ రాజకీయ జీవితం అయిపోయినట్టే. ఇక ఓయో రాష్ట్రం అంతా చూస్తుంది, కేసీఆర్ వస్తాడు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, కృష్ణా జలాల గురించి మాట్లాడతాడు. 2వ తారీఖు అసెంబ్లీ జరిగేదే ఇంకా 2-3 రోజులు రానే రాకపాయ. ఇక ఆ పెద్ద మనిషి రాకుండా హరీష్ రావును పెద్ద మనిషి చేసిపోయాడు. ఏది? బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు చిత్తుల మారి నక్కనేనా, ఆయనకు లేని తీట నాకెందుకు, అసెంబ్లీలో కూర్చొని ఏదోటి మాట్లాడతా అంటే మొత్తం నా మెడ చుట్టుకుంటది. అసలే వీళ్ళు మాట్లాడితే కాళేశ్వరం కమిషన్ల గురించి, ఫోన్ ట్యాపింగ్లు, ఈడీలు, వీటన్నిటి గురించి మాట్లాడతాలనే భయంతో అయినే ఈ అసెంబ్లీలో ఏం మాట్లాడినా దొరికిపోతాం, అన్ని తప్పులు, అన్ని కుంభకోణాలు చేస్తేవి, ఏం చేయాలి ఎట్లా అని ఆలోచించుకున్నాడు. చలో బైకాట్ చేసిండు. ఆ బహిష్కరణ కూడా చాలా చాకచక్యంగా రేపు షెడ్యూల్ ప్రకారం ఉన్నది కదా, కృష్ణా జలాలకు సంబంధించి రేపు ఉంటుంది కాబట్టి ఇక నేను రేపు అసలే రాను, 3వ తారీఖు ఈ సెషన్లే మేము బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలం అసెంబ్లీకి రామని చెప్పి స్పీకర్ మీద దుమ్మెత్తి పేసిపోయిండు. హరీష్ రావు అసెంబ్లీ బహిష్కరించడానికి మంచి పాయింట్ దొరకబట్టుకున్నాడు. ఏం పాయింట్ అంటే, రేవంత్ రెడ్డి మూసీకి సంబంధించి దాని గురించి చెప్తా, మూసీకి సంబంధించి మాట్లాడుకుంటా 1-2 బూతులు తిట్టిండు. ఆ మాజీ ముఖ్యమంత్రి నేర్పించిన బూతులే కదా ముఖ్యమంత్రి తిట్టింది. వాళ్ళ మామ బూతులు తిడితే తప్పు లేదట, కానీ వాళ్ళ మామ దగ్గర నేర్చుకున్న ఈ ముఖ్యమంత్రి తిడితేనే తప్పైందట. మూసీకి సంబంధించి 4-5 క్వశ్చన్లు అడిగిండు. మూసీ నీళ్లలో ఎంత కంపు ఉంటుందో రేవంత్ రెడ్డి నోట్లో అంత కంపు ఉంటుంది అనోటితోటి కథం స్పీకర్ మైక్ బంద్ చేసిండు. ఆ రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడితే ఏం కాదు, కేసీఆర్ నువ్వు సత్తవు అది ఇది అంటే ఏం కాదు, కానీ మేము అంటేనే నీకు ఎందుకు మైక్ కట్ చేస్తాను, ప్రతిపక్షం మీద ఎందుకు గొంతు నొక్కుతాను, మాకు మాట్లాడే స్వేచ్ఛ ఎందుకు ఇస్తలేవు, వాళ్ళ సైడ్ ఎందుకు పార్షియల్గా ఉంటాను అని చెప్పి స్పీకర్ గారితో గొడవ పెట్టుకొని చలో బహిష్కరణ అని చెప్పి బయటికి పోయింది. స్టార్టింగ్ లో బూతు పురాణం వినిపించిన కదా ప్రజలారా, ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడిన నేర్పిన బూతులే ఈయన మాట్లాడిండు. ఇద్దరు బూతులు తిట్టుకునేటోళ్ళే, రేవంత్ రెడ్డి కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్. బూతు పురాణం వల్ల ఎవరికి లాస్ అంటే రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ రైతులకు. చూడండి ప్రజలారా, కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కృష్ణా జలాలకు సంబంధించి ఎండగడతాం అది ఇది అన్నారు కదా, వీళ్ళు వెల్కమ్ చెప్పిండు కదా, వీళ్ళిద్దరు వస్తే వీళ్ళిద్దరు మొత్తం కొట్టుకొని ఆంధ్ర వాళ్ళు దోసుకుపోయి కృష్ణా జలాలు ఏమైనా తెలంగాణకు వచ్చే ఉపయోగకరమైన డిస్కషన్ చేస్తారనుకుంటే వాళ్ళు వీళ్ళు తిట్టి ఈ బూతులతోటి దాని పక్క దోవను పట్టించేసి ఈ సెషన్ అయిపోయినట్టేనా. మళ్ళీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ముచ్చట్లు ఏ 6 నెలలకో ఏ సంవత్సరానికి వస్తే తెలియదు, అంతలోపు ఆ నీళ్ళు ఆంధ్రాకు పోతూనే ఉంటాయి, వాళ్ళు బాగుపడతారు, మన రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు మళ్ళీ పేదరికంలో ఉంటాయి. అందుకే ఇట్లాంటి లుచ్చా నాయకులను ఎంచుకునే బదులు చదువుకున్నోన్ని, సామాన్యుల్ని రాజకీయంలోకి తీసుకొచ్చి సమాజాన్ని మార్చే ప్రక్రియ విద్యార్థుల రాజకీయ పార్టీ మొదలుపెట్టింది. కృష్ణా జలాల గురించి వాళ్ళు తీసిళ్ళు, వీళ్ళు కాళేశ్వరం గోదావరి జిల్లాల గురించి వీళ్ళు తీసిళ్ళు, వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళే తిట్టుకున్నారు, మన ఇద్దరం ఎవరు కొట్టుకున్నాం, మన కడుపు కొత్త మన కాలే తడతాయి అని చెప్పి ఈ టాపిక్ ని ఎగెత్తేసిళ్ళు. ఇంత దుర్మార్గం ఏ రాష్ట్రం లేదు ప్రజలారా. అధికార పక్షం ప్రతిపక్షం కలిసి బూతు పురాణం తిట్టి మనం నవ్వే లోపే కథం, ఒకరి తప్పులు ఒకరు దొరకకుండా బయటపడ్డారు. పిచ్చోళ్ళైంది అయితే ప్రజలే కదా, అసెంబ్లీ నడవాలంటే కొన్ని కోట్లు అయితే ప్రజలారా. మీరు అసెంబ్లీ వ్యవస్థ గురించి ఇక్కడ ఐ బటన్ల వీడియో పెడతారు చూడండి. ప్రజాధనాన్ని వేస్ట్ చేసుడు కాకుండా రాష్ట్ర ప్రజల్ని డైవర్ట్ చేసి ఈ 2 పార్టీలు నాటకాలు ఆడతాయి. ఇక ప్రజలారా, మనం వాళ్ళలాగా మాట్లాడకుండా అసలు
ముచ్చట్లు పక్క పెట్టొద్దు. ఇవాళ అసెంబ్లీలో ముఖ్య చర్చ దేని మీద నడిచిందంటే మూసీ నది పునరుద్ధరణ, సుందరీకరణ, ప్రక్షాళన, హెడ్డింగ్ ఏందో తెలియదు కానీ దాని గురించి జరిగింది. రేవంత్ రెడ్డి గంట సేపు స్పీచ్ మూసీ నదికి సంబంధించి ఇచ్చిండు. ఈ మూసీ నది ప్రక్షాళన గురించి, ఆ ప్రక్షాళన చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్న ఇండ్లని ఎట్లా లేపగొడతామని మెల్లగా చెప్పుకుంటా గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టేటప్పుడు 60,000 కుటుంబాలను పక్కకు జరిపిళ్ళు. అట్లే ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేసేటప్పుడు కూడా కొన్ని వేల కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. కాబట్టి మేము ఇక్కడ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు, మళ్ళీ దీని మీద ఏం లొల్లి పెట్టొద్దని హింట్ ఇచ్చిండు. ఈ మూసీ పరివాహిక ప్రాంతాలలో ఉండే ప్రజలు మీరు ముందుగా ఆలోచించుకోవాలి ఏం చేయాలనేది. ప్రతిపక్షంతో కలుస్తారా, మన విద్యార్థుల రాజకీయ పార్టీతో కలుస్తారా? ఎట్లా ప్రతిపక్షంతో కలిస్తే రెండు ఒకటే దద్దమ్మలు కాబట్టి మనతోటి కలిసి మీ ఇండ్లు పోతానే అంటే మంచి ఇండ్లు వేరే కాడేనన్ను ఇచ్చినాకనే చేసే ప్రక్రియ మొదలు పెడదాం. ఇక ఈ మూసీ నది మొదటి దశ DPR సంక్రాంతి లోపు వస్తుందట. వచ్చినాక ఏప్రిల్ 1 మార్చ్ 31 నుండి పనులు స్టార్ట్ అవుతాయట. 2 సంవత్సరాలలో పూర్తి చేస్తారట. దీనికోసం మళ్ళీ 4,100 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక ఈ తొలి దశలో 21 కిలోమీటర్ల మూసీ నది ప్రక్షాళన చేస్తారు కదా. ఫస్ట్ ఎక్కడ నుండి అంటే గండిపేట హిమాయత్ సాగర్ నుండి గాంధీ సరోవర్ వరకు సుందరీకరణనో ప్రక్షాళనో ఏదోటైతే చేస్తారట. డెవలప్మెంట్ కు విద్యార్థులు రాజకీయ పార్టీ అడ్డు కాదు కానీ మీరు ప్రక్షాళనో మీరు పాడో ఏదో చేసేటప్పుడు ప్రజలకైతే ఇబ్బంది పెట్టొద్దు. ఇబ్బంది పెడితే విద్యార్థుల రాజకీయ పార్టీ మీ సంగతి ఎట్లా చెప్పానో అట్లా చెప్తుంది. ఇక ప్రజలారా అసెంబ్లీలో మంచి నాయకులు ఉండాలి, లేదంటే వీళ్ళలాగా బూతు పురాణాలు తీసి అసెంబ్లీని స్తంభింపజేసి బహిష్కరింపబడి సస్పెండ్ చేసి బయటికి పోయి టైంపాస్ చేసుడే మళ్ళీ వీళ్ళు 6 నెలలకో ఎప్పుడో బడ్జెట్ సమావేశాల్లో కలుస్తారు. అప్పటి వరకు ఈ 3 జిల్లాల రైతులు ఇబ్బంది పడ్డట్టే, రాష్ట్రంలో జరగాల్సిన పనులన్నీ ఇబ్బంది పడ్డట్టే కదా. అందుకే మంచి నాయకుడిని ఎంచుకోవాలి. చదువుకున్నోని, సామాన్యుని, రాజకీయ నాయకుడిని చేసి సమాజాన్ని మార్చే ప్రక్రియలో విద్యార్థుల రాజకీయ పార్టీ ముందు పోతాను ప్రజలారా. అట్లే మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లకు సంబంధించి ఇప్పుడు ఫిబ్రవరిలో జరగబోతున్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్లో మీరు పార్టిసిపేట్ చేయాలి, మీరే నిలబడాలి, మనందరమే ఓట్లు వేసుకొని మనమే గెలిచి కాబట్టి మన టౌన్లను, మన సిటీలను, అర్బన్ లోకల్ బాడీస్ను మనమే కాపాడుకోవాలి. వీళ్ళతోటి ఏం అయ్యేది కాదు, పోయేది కాదు. కాబట్టి ప్రజలారా విద్యార్థుల రాజకీయ పార్టీ మీకు విన్నవించుతుంది. కిందున్న నంబర్కు ఫోన్ చేయండి, ఎలక్షన్లలో కంటెస్ట్ చేయండి. అదేవిధంగా ప్రజలందరూ మమ్మల్ని విద్యార్థుల రాజకీయ పార్టీని సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ప్రజలారా ఎలక్షన్లు ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా మీ బ్యాలెట్ బాక్స్ ముందు విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థి ఉంటారు. మీరు మన VRP పార్టీకి ఓటేసి తెలంగాణను అభివృద్ధి చేసే విధంగా చేద్దాం. మన ముఖ్య ఎజెండా ఉచిత విద్య, వైద్యం కార్పొరేట్ స్థాయిలో ప్రజలందరికీ ఉచితంగా అందించాలి. వచ్చిరాని ఉచితాలు కాదు, ప్రజలకు ఇంట్లో ఇబ్బంది పడేది హాస్పిటల్ బిల్లులు, కార్పొరేట్ స్కూళ్ళల్లో, ఇన్స్టిట్యూషన్లలో కట్టే ఫీజులు. అందుకే వాటినే మనం ఫ్రీగా చేసుకుందాం. ఏ ఉచితాలు వద్దు మనకని మన నినాదంతో పోతున్నాం. కాబట్టి మీ అందరి సపోర్ట్ ఉండాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై VRP.